ముఖ్యంగా సింహాచలానికి సంబంధించిన ఈ పంచగ్రామాల సమస్య అందులో ప్రముఖంగా మనం లోకల్ మేనిఫెస్టోలు పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు బీఆర్టీసీ ఇష్యూలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా ఆశీస్సులు స్వామివారి దయతోటి నేను భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మన ప్రభుత్వం కూడా ఒక సునామీ సృష్టించే విధంగా మొత్తం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దాదాపు వైఎస్ఆర్ పార్టీకి ఒక కని విని ఎరుగని ఒక ఘోరమైన రీతిలో మొత్తం మంత్రులందరూ కూడా ఒక్క పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కళ్ళోడిపోయినట్టుగా 5,000 మెజార్టీతో గెలిచినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాబినెట్ క్లీన్ బౌల్డ్. అంతేకాదు ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతోటి మరి అంత ప్రభలాగా వెలిగిన వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల టైం తర్వాత నిన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 అంటే 11 సీట్లకి పరిమితం కావటం మొత్తానికి దానికి టోటల్ కర్మ కర్త క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వం చూశారు, ఆయన యొక్క ప్రవర్తన చూశారు, ఆయన యొక్క పరిపాలన చూశారు. ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి చరంగీతం పాడాలని చెప్పి ఆ కసి ఆతృత అవన్నీ కూడా ప్రజల్లో కనిపించింది. అందుకే మన ఓటింగ్లో అంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ 81.6% పోలవటమే కాదు, మరి పోస్టల్ బ్యాలెట్లో అయితే 80 to 90% అబోవ్ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగింది. అంతేకాదు పోలింగ్ రోజు పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఏలాడుతూ వచ్చిన తీరు, ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ జామ్ అయిన పద్ధతి, ఇవన్నీ చూస్తే మనకి సంక్రాంతి సెలవులకు ఎట్లాగైతే గ్రామాల తరలి మొత్తం ఈ ప్రాంతానికి వచ్చాయో దాన్ని మించి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయాలని ఒక ఆతృత తపన కనిపించింది. అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే బూత్కి వెళ్ళి ఓటు వేయాలని చెప్పిన ఎంఈపీ కాలంలో వెళ్తే 7 గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు 300 మంది పైగా వ్యక్తులు లైన్లో ఉన్నారు, క్యూల్లో. అంటే 6 గంటలకు వచ్చి ఉంటారు. అంత పెద్ద ఎత్తున వచ్చి ఆ కసిగా ఓట్లు వేసిన తీరు చూసి ఆ రోజు అనుకున్నాం ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి రాబోతా ఉందని చెప్పి అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు.